హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ చూడడం జరిగింది. నాని గారు ఆ స్టేజ్ మీద పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత అందరికి ఒక క్యూరియాసిటీ ఉంది అసలు ఏంటి ఈ సినిమా అని. సో ఈరోజు చూసాము, బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చిందండి. యాక్చువల్గా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నిర్మాత అయిన నాని గారి ప్రెజెంటేషన్ వచ్చిన ఈ కోర్ట్ మూవీ డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్. ఐ థింక్ ఈ సినిమా మొత్తానికి కాన్సెప్ట్ కథతో పాటు నన్ను బాగా ఇంప్రెస్ చేసింది మాత్రం రామ్ జగదీష్ డైరెక్టర్ అండి. ఒక డెబ్యూటీ డైరెక్టర్ అంత సెన్సిబుల్గా అంత ఒక సెన్సిబుల్ పాయింట్ అన్నిటికీ మించి సొసైటీకి కోర్ ఒక పోక్సో లాంటి ఒక కమాండబుల్ ఒక యాక్ట్ని డీల్ చేయడం విషయంలో మాత్రం హీ వాజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. బాగా నచ్చింది ఆ విషయంలో. సో డైరెక్టర్తో పాటు నెక్స్ట్ ఈ సినిమా నన్ను ఇంప్రెస్ చేసిన యాక్టర్స్ హర్ష్ రోషన్ ఆ శ్రీదేవి, కొత్త అమ్మాయి శ్రీదేవి అండ్ శివాజీ గారితో న్యూ డైమెన్షన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉండింది. నాకైతే ఈ సినిమాలో శివాజీ గారే హైలైట్ అనిపించారు. అవును, కరెక్ట్ గా మీరు కొత్త యాక్టర్లు కూడా బాగా చేశారు. కొంచెం అసలు మనకి ఇక్కడ తేడాగా అయితే అనిపించదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. సినిమా మొత్తం మాత్రం నాకు శివాజీ గారు మాత్రమే ఏం చేస్తారు నెక్స్ట్ ప్రియదర్శి గారు, శివాజీ గారు నెక్స్ట్ మూవీ ఏంటి అంటే శివాజీ గారు హైలైట్ అవడం కారణం కూడా ఉంది. కథని డైరెక్ట్ చేస్తుంది అతనే కదా కంప్లీట్ గా. ఆ మామూలుగా ఉన్న విషయాన్ని అతను చేతుల్లోకి వెళ్ళి అతను మొత్తం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి అతను పర్ఫార్మెన్స్ తో పాటు అతని క్యారెక్టర్ కూడా మనల్ని మరి కొంచెం దగ్గర చేసేలా ఉంటుంది. ఆయన డైలాగ్స్ అవి కూడా బాగా రాసుకున్నారు. ఆ మాడ్యులేషన్ బాగుంటుంది. ఆయన కంప్లీట్ గా అతని బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ కొత్తగా ఉంది నాకైతే ఆ విషయంలో. సో యాజ్ యూజువల్ ప్రియదర్శి గారు ఆయన పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా, చాలా పక్క అంటే ఒక అప్కమింగ్ లాయర్ కొత్త కేసుని ఒక హ్యూజ్ కేసుని తీసుకుంటే ఎలా డీల్ చేస్తారు అంతే బోర్డర్ దాటకుండా చాలా పర్ఫెక్ట్ పర్ఫార్మ్ చేశారండి. కోర్ట్ రూమ్ డ్రామా వాజ్ కొన్ని చోట్ల మనకి ఆలోచింపజేసేలా ఉంటుంది, కొన్ని చోట్ల నవ్విస్తుంది, కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. అతను అడిగే లాజికల్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కోర్టు డైలాగ్స్ కానీ కోర్ట్ సీన్స్ అన్ని కూడా చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఎస్ అండి, స్క్రీన్ ప్లే మాత్రం ప్రెడిక్టబుల్ ఉంటుంది. మనకు తెలుసు ఏం ఎందుకే తప్పు ఏంటో ఎవరు చేస్తున్నారో తెలుసు కాబట్టి మనకి ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే కొంచెం ఆ కోర్టు ప్రొసీజర్ మనకు మొత్తం సినిమా అంతా కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ ప్రొసీజర్ అది కూడా మనకు తెలుగు సినిమాలో అంత ఇన్ డెప్త్ ఎప్పుడు మనకి చూపిరు. ఇందులో కొంచెం చూపించారు, కొంచెం ఆ ప్రాసెస్ అంతా కూడా కొంచెం చూపించారు. కానీ కోర్టు ప్రొసీడింగ్స్ కానీ కోర్టు ప్రొసీజర్స్ అంటే అక్కడ మొదట జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. అందులో నాకు ఫస్ట్ టైం ఇంతకుముందు ఇప్పుడు వినలేదు, ఇక్కడ చదువుకోలేదు. కేవలం జడ్జు అండ్ లాయరు ఆ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో అంటే దాన్ని ఒక కొత్త పదం వాడారు, అలాంటి ఒక ప్రొసీడింగ్ కూడా చూపించారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అమ్మాయి చేత చెప్పించే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనే కొత్త పదం వాడారు. సో ఇటు వచ్చి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కోర్టులో ఏంటి ప్రొసీజర్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకు అర్థమైంది. సో ఐఎమ్ ఎంజాయ్డ్ అండి కంప్లీట్ గా సినిమా అయితే. ఎంగేజింగ్, డెఫినెట్ గా ఎంగేజింగ్ గా ఉంది. 2.5 hours మూవీ అసలు మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది యాజ్ ఎ మూవీ చాలా ఎంజాయ్ చేసే మూవీ ఇది. యాజ్ ఎ కోర్ట్ ప్రొసీజరల్ గా చూసుకుంటే ఇంకా సింప్లిస్టిక్ గానే ఉంది, కానీ బికాస్ ఇట్స్ ఎంగేజింగ్ మనం ఫర్గివ్ చేయొచ్చు. ఆ పార్ట్ అంతా ప్రెడిక్టబుల్ గా ఉన్నా. దీని హైలైట్స్ మాత్రం ఓన్లీ స్క్రీన్ ప్లే పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా మాత్రం చాలా బాగుంది సినిమా. అన్నిటికి మించి కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ పోక్సో యాక్ట్ కి సంబంధించి 18 ఏళ్ల లోపల అంటే ఆడపిల్లల కోసం చేసిన యాక్ట్ కాబట్టి వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళకి ఎటువంటి ఈ సొసైటీలో జరుగుతున్న రకరకాల ఇన్సిడెంట్, వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు సంబంధించి జరిగిన విషయాన్ని ఆ ఒక్క మాటలో చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అసలు ఎవరి కోసమైతే మనం ఈ న్యాయస్థానాలు కానీ కోర్టులు కానీ మన ఉన్న అంత వ్యవస్థ గవర్నమెంట్స్ కానీ చేస్తున్న వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి తెలియట్లేదండి ఈ చట్టాల గురించి. సో వాళ్ళకి ముందు మన స్కూళ్ళలో పాఠాలతో పాటు ఇవి కూడా నేర్పించాలని చెప్పే మాట ఏదైతే ఉందో చాలా నచ్చింది నాకు ఈ సినిమాకి సంబంధించి. సో ఇలాంటి మనకి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి, అంటే హైలైటింగ్ డైలాగ్స్ ఉంటాయి. సినిమా కంప్లీట్ సినిమా త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చండి. ఐ ఫెల్ట్. సో అదండి మా రివ్యూ కోర్ట్ మూవీ. మీరు డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే మేము రికమెండ్ చేస్తాం. సో ఈ హోలీకి వీకెండ్ కి మీకు చూడాలంటే కోర్ట్ సినిమా చూడొచ్చు. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ వీడియోస్ ఫాలో రావ్స్ అండ్ ఫిల్మ్స్.